రాళ్లకు ప్రాణం ఉంటుందా? రాళ్లను కూడా దేవుని వైపు పయనింపజేయవచ్చా? స్పెయిన్ దేశంలోని బార్సిలోనా నగర గుండెల్లో గత 144 ఏళ్లుగా ఆకాశం వైపు వంగి చూస్తున్న ఒక మహాద్భుతం ఇది. ఎదురుగాలిని లెక్కచేయని సంకల్పం. ఒక వాస్తుశిల్పి కళ. అదే లా సగ్రాడా ఫ్యామిలియా. ఇది కేవలం ఒక కట్టడం కాదు, శతాబ్దాలుగా సాగుతున్న ఒక నిరంతర ప్రార్థన. భూమిపై నివసించే మనుషుల ప్రార్థనలను స్వర్గానికి చేరవేసే రాతి నిచ్చెన ఇది. ఎందుకంటే దీని డిజైన్లో వాడిన ప్రతి కోణం, ప్రతి స్తంభం గణిత శాస్త్రంలోని పవిత్ర నిష్పత్తులను మరియు ప్రకృతిలోని రహస్యాలను ప్రతిబింబిస్తాయి. ఆంటోనీ గౌడీ అనే ఒక సాధారణ వాస్తుశిల్పి ఈ రాళ్లకు ప్రాణం పోసి 1 శతాబ్దం దాటిన తర్వాత కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే అద్భుతాన్ని ఎలా సృష్టించగలిగారు? 1882లో మొదలైన ఈ యజ్ఞం నేడు జూన్ 2026 10న తన అత్యంత కీలకమైన టవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కాథలిక్ చర్చిగా ఆవిష్కృతమైంది. 54 అంతస్తుల ఎత్తు, ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు, పరలోకానికి దారి వెతుకుతున్నట్లు ఉంటుంది. చర్చి కిటికీలకు అమర్చిన రంగురంగుల అద్దాలలోంచి వచ్చే సూర్యకిరణాలు హరివిల్లు నాట్యం చేస్తోందా అన్నట్లు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. శతాబ్దాల నిరీక్షణ, మానవ మేధస్సు మరియు దైవ విశ్వాసం కలిస్తే సృష్టించగలిగే మహాద్భుతం ఇదే. రండి, ఈ అద్భుత ప్రయాణాన్ని మనం కలిసి చూద్దాం. ఒక కొత్త అధ్యాయం, పునాది. 1882 మార్చి 19న ఫ్రాన్సిస్కో డి పౌలా డెల్ విల్లా నాయకత్వంలో నియోగోథిక్ శైలిలో ఈ చర్చికి పునాది రాయిపడింది. అయితే ఈ నిర్మాణం త్వరలోనే ఒక కొత్త మలుపు తిరిగింది. 1883లో యువ వాస్తుశిల్పి ఆంటోనీ గౌడీ దీని బాధ్యతలు చేపట్టారు. గౌడీ కేవలం ఒక చర్చిని నిర్మించాలనుకోలేదు, ఆయన తన దైవిక భావజాలాన్ని రాళ్లలో చెక్కాలనుకున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఈ ప్రాజెక్టు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సాధారణ భవన నిర్మాణ శైలి నుండి ఇది ఒక ఆధ్యాత్మిక కావ్యంగా రూపాంతరం చెందడం మొదలైంది. గౌడీ తన జీవితంలోని చివరి 40 ఏళ్లను దీనికోసమే అంకితం చేశారు. చివరికి ఆయన చనిపోయే వరకు దీనిపైనే పనిచేశారు. ఆంటోనీ గౌడీ దేవుని వాస్తుశిల్పి. ప్రకృతిని తన గురువుగా భావించిన గౌడీ ప్రకృతిలో సరళ రేఖలు ఉండవు అని గట్టిగా నమ్మేవారు. అందుకే ఆయన డిజైన్లలో పదునైన మూలలు ఉండవు. మీరు చర్చి లోపలికి వెళితే మీరు ఒక కట్టడంలో లేరు, దట్టమైన అడవిలో ఉన్నట్లు అనిపిస్తుంది. చెట్ల కొమ్మల ఆకారంలో ఉండే స్తంభాలు, పైకప్పు నుండి వచ్చే కాంతి, ఇవన్నీ ప్రకృతిని గుర్తు చేస్తాయి. ఆయన తన పనిని దేవుని సేవగా భావించేవారు. తన పని పూర్తి కావడానికి దేవుడు ఏమీ తొందరపడటం లేదని ఆయన అనేవారు. ఆయన అచంచల విశ్వాసమే ఈ నిర్మాణాన్ని ఎన్నాళ్లు నిలబెట్టింది. సవాళ్లు మరియు పోరాటం. ఈ ప్రయాణం అస్సలు సులభం కాదు. 1936 నుండి 1939 వరకు జరిగిన స్పానిష్ అంతర్యుద్ధం ఈ ప్రాజెక్టును దాదాపు సర్వనాశనం చేసింది. ఆ సమయంలో గౌడీ రూపొందించిన అనేక ప్లాన్లు, నమూనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ విధ్వంసం నుండి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పట్టింది. నిధులు లేక ప్రాజెక్ట్ అనేకసార్లు ఆగిపోయింది. కానీ ఇది ప్రభుత్వ సాయంతో నిలబడిన కట్టడం కాదు, ఇది ప్రజల దేవాలయం. ప్రతి ఏటా బార్సిలోనాను సందర్శించే లక్షలాది మంది పర్యాటకుల టిక్కెట్లు, భక్తుల విరాళాలతోనే ఈ ప్రాయశ్చిత్త దేవాలయం రూపుదిద్దుకుంది. ఎన్నో యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, చివరికి ఇటీవలి కరోనా వంటి విపత్తులు ఎదురైనా గౌడీ మీద ఉన్న నమ్మకంతో ఈ నిర్మాణం మాత్రం ఎక్కడా ఆగలేదు. సగ్రాడా ఫ్యామిలియా బార్సిలోనాలోని బాసిలికా డిజైన్లో మొత్తం 18 టవర్లు ఉంటాయి.
వీటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాం. 12 టవర్లు క్రీస్తు యొక్క 12 మంది అపోస్తలులకు యేసు శిష్యులకు అంకితం. 4 టవర్లు 4 సువార్తికులకు మత్తయి, మార్కు, లూకా, యోహానులకు అంకితం. 1 టవర్ కన్య మేరీకి అంకితం. మరో టవర్ యేసు క్రీస్తుకు అంకితం. ఇది అన్నింటికంటే ఎత్తైనది. ప్రధానమైన జీసస్ క్రైస్ట్ టవర్ 172.5 మీటర్ల ఎత్తుగల జీసస్ టవర్ శిఖరంపై అమర్చిన ఒక 100 టన్నుల భారీ శిలువ ఎత్తు 17 మీటర్లు, అంటే సుమారు 6 అంతస్తుల ఎత్తుతో సమానం. ఒక ఇంజనీరింగ్ మాస్టర్ పీస్. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బార్సిలోనాలోని కొండ కంటే ఏ కట్టడమూ ఎత్తుగా ఉండకూడదన్న గౌడీ వినయం వల్ల దీనిని 172.5 మీటర్లకే పరిమితం చేశారు. 10 జూన్ 2026న గౌడీ మరణించిన ఒక 100వ వార్షికోత్సవం సందర్భంగా ఈ టవర్ నిర్మాణం పూర్తి కావడం ఒక చారిత్రక ఘట్టం. బార్సిలోనాలోని ప్రసిద్ధ లా సగ్రాడా ఫ్యామిలియా చర్చి నిర్మాణం 1882లో ప్రారంభమైంది. అప్పటి నుండి నేటి వరకు జరిగిన ముఖ్యమైన ఘట్టాల కాలక్రమం. ప్రారంభ దశ 1882 సంవత్సరం నుండి 1926 వరకు. 1882 మార్చి 19న ఫ్రాన్సిస్కో డి పౌలా డెల్ విల్లార్ నేతృత్వంలో ఈ చర్చి నిర్మాణానికి పునాది రాయి పడింది. 1883 విల్లార్ రాజీనామా చేయడంతో ప్రసిద్ధ వాస్తుశిల్పి ఆంటోనీ గౌడీ ఈ ప్రాజెక్టు బాధ్యతలు చేపట్టారు. ఆయన దీనిని పూర్తిగా మార్చి తనదైన శైలిలో అద్భుతమైన నిర్మాణంగా తీర్చిదిద్దారు. 1885 క్రిప్ట్ తో సెయింట్ జోసెఫ్ చాపెల్ ప్రారంభమైంది. 1891 నేటివిటీ ఫాసాడ్ నిర్మాణం ప్రారంభమైంది. 1914 గౌడీ తన మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ వదిలేసి పూర్తిగా ఈ చర్చి కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. 1925 నేటివిటీ ఫాసాడ్పై సెయింట్ బర్నబాస్ బెల్ టవర్ పూర్తయింది. గౌడీ తన జీవితకాలంలో పూర్తి కావడం చూసిన ఏకైక టవర్ ఇదే. 1926 జూన్ 7న ఒక ట్రామ్ ప్రమాదం కారణంగా ఆంటోనీ గౌడీ మరణించారు. ఆయన చర్చిలోని క్రిప్ట్లోనే సమాధి చేయబడ్డారు. ఇంజనీరింగ్ అద్భుతం, ప్రాచీన కళ మరియు ఆధునిక విజ్ఞానం. సగ్రాడా ఫ్యామిలియా అంటే కేవలం రాయిని చెక్కడం మాత్రమే కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ మహాకావ్యం. ప్రారంభంలో గౌడీ బార్సిలోనాకు దగ్గరలోని మోంజీ కొండ నుండి తెచ్చిన సహజ రాతిని ఉపయోగించారు. కానీ 144 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆ రాయి లభ్యత తగ్గడం మరియు భవనం యొక్క అపారమైన బరువును తట్టుకోవాల్సిన అవసరం ఏర్పడటంతో నిర్మాణ పద్ధతులు పూర్తిగా మారాయి. నేడు ఈ 172.5 మీటర్ల టవర్ల దృఢత్వం కోసం రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు. టవర్లు అంతెత్తుకు ఎగబాకడానికి కాంక్రీట్ ఇచ్చే దృఢత్వమే ఆధారం. వీటి లోపలి భాగాల్లో పటిష్టమైన స్ట్రక్చరల్ స్టీల్ ఫ్రేమ్స్ ను ఏర్పాటు చేసి దానిపై కాంక్రీట్ మరియు రాయిని పొరలుగా అమర్చుతున్నారు. అంతేకాదు, 21వ శతాబ్దపు సాంకేతికతను జోడిస్తూ గౌడీ ఊహించిన జటిలమైన ఆకృతులను 3D ప్రింటింగ్ మరియు రోబోటిక్ టెక్నాలజీతో మలుస్తున్నారు. రోబోటిక్ చేతులతో చెక్కిన ఈ ఆధునిక రాతి పలకలు చూడటానికి అచ్చం సహజమైన రాయిలాగే కనిపిస్తాయి, కానీ లోపల అత్యాధునిక ఇంజనీరింగ్ మెటీరియల్స్ దాగి ఉన్నాయి. ఇది ప్రాచీన శిల్పకళా వైభవానికి, ఆధునిక శాస్త్ర సాంకేతికతకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన వారధి. బార్సిలోనాలోని ప్రసిద్ధ లా సగ్రాడా ఫ్యామిలియా చర్చి నిర్మాణంలో సవాళ్లు మరియు పురోగతి. 1936 సంవత్సరం నుండి 2000 వరకు. 1936 స్పానిష్ అంతర్యుద్ధం కారణంగా పని నిలిచిపోయింది.
విప్లవకారుల దాడిలో గౌడీకి చెందిన ప్లాన్లు, నమూనాలు మరియు డ్రాయింగ్లు దెబ్బతిన్నాయి. 1944 యుద్ధం తర్వాత మిగిలి ఉన్న నమూనాలు, ఫోటోలు మరియు పత్రాల ఆధారంగా తిరిగి నిర్మాణం ప్రారంభమైంది. 1954 ప్యాషన్ ఫసాడ్ పునాది పనులు మొదలయ్యాయి. 1961 చర్చి చరిత్ర మరియు కళను వివరించే మ్యూజియం ప్రారంభమైంది. 1976 ప్యాషన్ ఫాసాడ్ బెల్ టవర్లు పూర్తయ్యాయి. 1986 జోసెఫ్ మారియా సుబిరాక్స్ అనే శిల్పిని ప్యాషన్ ఫాసాడ్ కోసం శిల్పాలు చెక్కమని నియమించారు. పోప్ లియో 14 సందర్శన మరియు ప్రత్యేకత. ఈ చారిత్రక ఘట్టంలో భాగంగా జూన్ 2026లో పోప్ లియో 14 స్పెయిన్ పర్యటనకు వచ్చారు. జూన్ 10న జరిగిన ప్రత్యేక సోలెమ్ మాస్కు ఆయన నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం గౌడీ స్మృత్యర్థం నిర్వహించబడింది. చర్చి నిర్మాణం ప్రారంభమైనప్పుడు పోప్ లియో 13 ఉండేవారు. కానీ నేడు ఈ శిఖరాన్ని ప్రారంభించి ఆశీర్వదించే అవకాశం పోప్ లియో 14కి దక్కింది. 172.5 మీటర్ల ఎత్తుతో ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కాథలిక్ చర్చిగా నిలిచింది. 54 అంతస్తుల భవనంతో సమానమైన ఈ ఎత్తు ఒక చర్చికి ఉండటం నిజంగా అద్భుతం. బార్సిలోనాలోని ప్రసిద్ధ లా సగ్రాడా ఫ్యామిలియా చర్చి నిర్మాణంలో ఆధునిక దశ మరియు పరిపూర్ణత 2000 సంవత్సరం నుండి నేటి వరకు 2005 చర్చిలోని నేటివిటీ ఫాసాడ్ మరియు క్రిప్ట్లను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. 2010 నవంబర్ 7న పోప్ బెనెడిక్ట్ 16 ఈ చర్చిని సందర్శించి దీనిని మైనర్ బసిలికా గా ప్రకటించి ప్రతిష్ఠించారు. 2021 వర్జిన్ మేరీ టవర్ పూర్తయింది. 2023 నలుగురు సువార్థికుల టవర్లు పూర్తయ్యాయి. 2026 ప్రస్తుత సంవత్సరం గౌడీ మరణించిన 100 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా చర్చిలోని అత్యంత ఎత్తైన జీసస్ క్రైస్ట్ టవర్ పూర్తయింది. దీనితో 172.5 మీటర్ల ఎత్తుతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చిగా నిలిచింది. జూన్ 10, 2026న పోప్ లియో 14 ఈ టవర్ను ఆశీర్వదించారు. శిల్పి గౌడీ చెప్పినట్లుగానే దేవుడు ఏమాత్రం తొందరపడలేదు. 1882లో మొదలైన ఈ యజ్ఞం 2026 నాటికి తన సంపూర్ణత్వాన్ని సంతరించుకుంది. ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, ఇది శతాబ్దాల మానవ శ్రమ, అచంచల విశ్వాసం మరియు దైవభక్తికి చిహ్నం. కాలం మారినా, తరాలు మారినా, బార్సిలోనా ఆకాశంలో ఈ శిఖరాలు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి. 2030 నాటికి ప్రాజెక్ట్ పూర్తిగా పూర్తవుతుందని అంచనా. ఈ అద్భుత ప్రయాణం మానవ పట్టుదలకు నిదర్శనం. మీరు వీక్షించినందుకు ధన్యవాదాలు. క్రీస్తు జ్యోతి సుస్వరాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఓ నలుగురికి షేర్ చేయండి. మీరు మాకు ఇచ్చే ఈ ప్రోత్సాహమే మమ్మల్ని మరిన్ని మంచి విషయాలతో వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా మిత్రులారా.